పెళ్లికి ముందు మా ఆయన 2 సంవత్సరాలు వెనకాల తిరిగాడు. మా మేనత్త కొడుకే, బయటోడేం కాదు. తను ఏలూరులో ఉంటాడు, నేను రాజమండ్రిలో ఉంటాను. మా నాన్నమ్మ వాళ్ళది భీమడోలు. సెలవులకు వస్తా ఉండేదాన్ని ఇక్కడికి. నేను వచ్చానని తెలిసి దొంగ మొహముడు ఏలూరు నుంచి వచ్చేసేవాడు. ఆదివారాలు పనులు వాళ్ళకి ఉండవు కదా, కంపెనీలు ఉండకపోతే వచ్చేసేవాడు ఇంటికి. వచ్చేసి మాయా ఏం చేస్తాం, అత్త ఏం చేస్తాం, ఏమే బాగున్నావా అనుకుంటా. మా తమ్ముడి సంతలో భీమడోల్లో బుధవారం సంత ఉంటది. బుధవారం సంతకు మా తమ్ముడి సంతకు తీసుకెళ్లి 20 రూపాయలు మిరపకాయ బజ్జీలు కొని పడేసాడు ఆడిని. ఆయన 20 రూపాయలు మిరపకాయ బజ్జీ కూడా అమ్ముడిపోయాడు మా పనికి మాలాగా. మా తమ్ముడు గడు ఆడ యాక్సెప్ట్ చేసి అక్క బాస్ చాలా మంచిడు బాబా అని మా తమ్ముడు యాక్సెప్ట్ చేసేసాడు. మా అమ్మకేమో అత్త 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 అనుకుంటా, ఏదో అప్పుడే పుట్టిన పిల్లోడు అత్త అని పిలిపితే మేనత్త ఎంత పొంగిపోతా అలా మా అమ్మ పొంగిపోయి మా అమ్మ బొక్కబొర్లో పడిపోయింది. మా ఆయనకి అమ్మో నా మేనల్లుడు బంగారం అనుకుంది. అలాగా ఇంట్లో అందరినీ బొట్లో పడేసుకున్నాడు. అప్పుడు ప్రేమించింది మా ఆయన, నా వెనకాల తిరిగింది మా ఆయన. నాకు 1-10 సార్లు ఫోన్ చేసింది మా ఆయన. నేను లేకపోతే చచ్చిపోతానన్నంత బిల్డప్ ఇచ్చేసాడు ఆ రోజుల్లో. అందరిని ఒప్పించుకున్న పెళ్లి చేసుకుని పెళ్లైన 16 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు, నేను దిక్కుమలదాన్ని అనవసరంగా చేసుకున్నాను, నాకు మంచి సంబంధాలు వచ్చాయి, చక్క బంగారం లాంటి పెళ్ళాన్ని చేసుకునేదాన్ని, నీతో చచ్చిపోతానా నేను అని అంటున్నాడు. ఇక్కడ శిక్ష ఎవరికే, పనిష్మెంట్ ఎవరికే, ఆ డైలాగ్ ఎవరయ్యాలి? నేను. నా వెనకాల తిరిగి దాన్ని పెళ్లి చేసుకున్నందుకు నేనయ్యాలి. నేను బాగా అడ్జస్ట్ అయిపోయి బాగానే ఉంటున్నా. మా ఆయనకి ఏంటంటే నొప్పి ఇప్పుడు తిప్పుతాడా, అప్పుడు ఫోన్లు చేయడం ఏంటి, అప్పుడు రీఛార్జ్లు చేయించుకోవడం ఏంటి, అప్పుడు ఉన్నాయంటం ఏంటి, అప్పులు చేసేసాడంట, అందుకని ఇప్పుడు తిప్పుతున్నాడు. అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఆయన అప్పుడు అయిపోతాడు. నాదో తప్పు, నన్ను తిప్పుతాడు, అందుకని ఎవడ చేయమనగంట అనే చేయమన్నానా, నాయకల్ని తిరగమన్నానా, మా అమ్మాయిని నేను ఒప్పించమని చెప్పానా? బుద్ధనా ఉండదు కొంచెం కూడాను. ఎదురుగా తిట్టలేక సాటుగా తిట్టుకున్నాను. ఏం చేస్తాం, ఎదురుగా తిడితే మళ్ళీ అదిగో నువ్వు నన్ను తిట్టేసావు అని చెప్పేసి పక్కకెళ్ళిపోతాడు, సొంతలోకి పెడతాడు. ఎందుకు వచ్చిందంటే కాముగా ఊరుకుంటే పోయే. ఈ మగాళ్ళతో ఒకసారి జాగ్రత్త, ఒకసారి కోపం వస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అప్పులు పాలు అయిపోయామని అనకూడదు అమ్మ, తెలుసుకోండి.